ప్రిలిమ్స్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా. సో ఇప్పుడైతే కొంతమందికి నా ఫ్రెండ్స్ కాల్ చేసి క్లియర్ అయిందో లేదో కనుక్కుందాం. లిఫ్ట్ చేస్తారో లేదో చూద్దాం, ఎందుకంటే 9:30 అవుతుంది మార్నింగ్. వాళ్ళ పాపం ప్రిపరేషన్లో ఉండొచ్చు. హలో. నేను బ్రో కళ్యాణ్ని. ఓకే, కళ్యాణ్ కళ్యాణ్ కళ్యాణ్. ప్రిలిమ్స్ క్లియర్ అయిందా మీది? కళ్యాణ్ అది సీసెట్ అవుతుంది కళ్యాణ్. ఓకే. జిఎస్ అయింది, సీసెట్ అవలా. కష్టంగానే ఇచ్చేవాళ్ళండి సార్ సీసెట్. సీసెట్ అది నాకు బ్యాడ్ లక్ అనుకో. నేను బాగానే అంటే ఈ కాంపిటేటివ్ క్లాసెస్ కొంచెం డిఫరెంట్ మోడల్ ఇచ్చాడు. నేను బాగానే రాశాను, బట్ ఏదైనా అవలపోవడం అవ్వలేదంటే కింద అనుకున్నా అవ్వలేదంటే. మీరు కొంచెం కంగారు పడ్డారు ఆ రోజు పాపం సీసెట్కి, అదే కంగారు పడ్డారు, అదే అవ్వలేదు. నాకు సీసెట్ అనేది మన ఈజీ ఒక డైలమా నుంచి తీసుకెళ్ళాము మనల్ని. ఏం చేస్తుందంటే సీసెట్ కదా కాన్ఫిడెన్స్ క్లాస్ ఈజీగా రాయొచ్చు అనే డైలమా నుంచి చేస్తాం మనం. అందులో ముందు అటెంప్ట్స్ కూడా సీసెట్ బాగా రాశాను కదా అన్న డైలమా ఇచ్చేసింది. అదే పిచ్చేసింది. ఏమో మీది అయిందా? లేదు నాది కాలేదు. ఇది ఎన్ని అటెంప్ట్ మీకు? ఇది 2 అటెంప్ట్స్ అయిపోయినాయి బ్రో. మీరు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మనీ ఐఎమ్ సజెస్ట్ యూ గో టు ఎనీ కోచింగ్ సెంటర్. ఎందుకంటే మీకు మెయిన్స్ కూడా చాలా ఈజీ అవుతుంది. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఓకే. అంటే మీ డాడీ ఏం చేస్తారు? నేను వర్క్ చేస్తున్నాను బ్రో, నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను. నేనే వర్క్. మీరు వర్క్ చేస్తారు ఐటీ? ఓకే ఓకే. అంటే మీరు ఐటీలో చేస్తూ చదువుకోవడం అనేది టఫ్ ఫ్యాక్టర్ అయినో. మీరు జాబ్ చేస్తూ చదువుకోవాలంటే మీరు చాలా పేషెన్స్ ఉండాలి. సో యూ మస్ట్ ప్లాన్ ఇట్. అంటే నేను చెప్పకూడదు, ఎందుకంటే నేను కూడా అవ్వలేదు కాబట్టి నేను సజెస్ట్ అవ్వకూడదు. లేదు మీరు మెయిన్స్ 2 times రాశారు కదా, మీరు క్వాలిఫైడ్. మీరు ఏం చేస్తారంటే కొంచెం ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకోండి మీ వర్క్ తగ్గట్టు. అంటే నేను చాలా మిస్టేక్ నా యూపీఎస్ లో చేయకూడదు మిస్టేక్స్ అన్ని చేశాను నేను. అందువల్ల నేను యూపీఎస్ లో ఆప్షన్ దగ్గర మిస్టేక్ చేస్తాను, ప్రిలిమ్స్ దగ్గర మిస్టేక్ చేస్తాను, సీసీఆర్ దగ్గర మిస్టేక్ చేస్తాను. ఎన్ని మిస్టేక్స్ చేయకూడదు అన్ని మిస్టేక్స్ చేస్తూ వచ్చాను. మంచి కోచింగ్కి వెళ్ళే అవైలబిలిటీ ఉంటే వెళ్ళండి. లేదు బ్రో నేను ఐటీలో వర్క్ చేయాలంటే చేస్తూ ఇన్వెస్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ సిరీస్ కానీ వాటి ఇవి కానీ. సో యూ మస్ట్ బి ప్లాన్ ఇట్. అంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి, యూపీఎస్సీ క్రాక్ చేయండి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే త్వరగా యూపీఎస్సీ క్రాక్ చేస్తారో మీ ఫ్యామిలీ గ్రోత్ బాగుంటుంది, మీ ఫ్యామిలీ యొక్క రిలేషన్స్ బాగుంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ కొంచెం యూపీఎస్సీ ఎర్లీ ఏజ్ కి ఆఫ్టర్ ఏజ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో యూ మస్ట్ బి ప్లాన్ ఇట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అటెంప్ట్స్. యూ మస్ట్ బి గెట్ ఇట్. థ్యాంక్ యూ బ్రో, మీరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ ప్రిపేర్ నేను ఇదే సమస్య లేదు. ఓకే నా చావాలి లేకపోతే యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోయి. అంటే కొంచెం నాది వాయిస్ సరిగ్గా రాదు, కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను నేను, అందువల్ల సరిగ్గా మాట్లాడలేదు. అలా బ్రో, డిప్రెషన్ అవన్నీ ఇంకా పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ అంతే. ఇంకా అవునవును, అంటే దాని నుంచి రావడం టైం పడుతుంది. ఇన్స్టెంట్ గా బయటకు రాలేదు. కొంచెం బాధలో ఉంది, అందువల్ల నేను కొంచెం ఎమోషనల్ గా మాట్లాడతాను. అంటే వద్దు అంత హార్ట్కి తీసుకోకండి, పర్వాలేదు ఓకేనా. చాలామంది అట్లీస్ట్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోతున్నారు. మీరు మెయిన్స్ కూడా రాశారంటే మీరు పెడుతున్న ఎఫర్ట్స్ మీకు కనబడుతున్నాయి కదా అట్లీస్ట్. చూడండి కళ్యాణ్ గారు, మీరు జాబ్ చేస్తున్నారు తెలుసు కదా. మీరు నేను నా ఎంఎస్సీ అయ్యి 2020లో అయింది నా ఎంఎస్సీ. నా ఏజ్ ఇంకొక 1 month లో 29 వస్తుంది. అంటే ఈ యూపీఎస్సీ క్లియర్ చేయడానికి రీజన్ నేను ఎవరో కాదు, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ నన్ను దెబ్బతీస్తుంది అంతే. సో మీరు హ్యాపీగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. నేను ఇది పర్లేదు, కొంచెం అవుట్ ఆఫ్ కంట్రీ వస్తాను నేను. సో మీ లోకల్ ఎక్కడ మీది? విశాఖపట్నమే. విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నాను. ఐటీ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ప్రజెంట్? హైదరాబాద్ ఏంటి? మీరు ఇప్పుడు నుంచి మీరు కరెక్ట్ గా ప్లానింగ్ తీసుకోండి. కరెక్ట్ గా ప్లానింగ్ తీసుకుని
ఏం పెట్టుకోకుండా నీట్ గా చదువుకోండి, హ్యాపీగా అవుతుంది. మీకు ఏదైనా సజెషన్ కావాలంటే అడగండి, డెఫినెట్ గా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మీకు ఆప్షనల్ దగ్గర కానీ ఏదైనా కూడా నాకు ఇలా డెఫినెట్ గా ఉందంటే నాకు తెలిసినంత వరకు కూడా చెప్తాను డెఫినెట్. థ్యాంక్ యూ. ఒకవేళ తెలుసుకోకపోతే ఇలా ఇలా చేయండి అలా చేయండి అని చెప్తాను. ఎందుకంటే నాకు తెలియని కూడా చాలా ఉండొచ్చు. సో తెలియకపోతే తెలియదని చెప్తాను, ఒకవేళ తెలిస్తే డెఫినెట్ గా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. పర్లేదు, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, హ్యాపీగా టెస్ట్ తీసుకోకండి. టెలిగ్రామ్ లో కూడా చాలా ఛానల్ అవైలబిలిటీలో ఉంటాయి, మీరు చూసుకోండి మంచి. మీరు టెస్ట్ సిరీస్ బాగా రాయండి. హలో. ఎస్ బ్రో. ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు ఆంథ్రోపాలజీ. నేను బైక్ మీద ఉన్నాను, మళ్ళీ చేస్తాను బ్రో. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఏం కంగారు పడక్కర్లే. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్. మై గుడ్నెస్, he has given 4 attempts actually. 4 attemptsలో 2 మెయిన్స్ రాశారనమాట, ఆర్ 1 మెయిన్స్ రాశారు, ఐ డోంట్ నో, బట్ మెయిన్స్ అయితే రాశారు. 2023 పేపర్ క్లియర్ చేశారు, 2024 పేపర్ లాస్ట్ ఇయర్ మెయిన్స్ కూడా రాశారు. సో దట్స్ రియలీ హార్డ్ బ్రో, యూనో. ఇన్ని ఇయర్స్ పెట్టి వితౌట్ జాబ్ కన్సిస్టెంట్గా ఎవ్రీ డే 4 ఇయర్స్గా అదే అనుకుని కూర్చోవడం. యాక్చువల్లీ ఇట్ ఈస్ రియలీ టఫ్ ఫర్ అస్, ఐఎమ్ సేయింగ్, బికాస్ ఎస్పెషల్లీ వెన్ యూ డు నాట్ హ్యావ్ ఎనీబడి టు సపోర్ట్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఆయనకి సపోర్ట్ లేదని చెప్పట్లేదు, హీఈస్ హ్యావింగ్ గుడ్ సపోర్టింగ్ ఫ్యామిలీ. దట్స్ వై 4 ఇయర్స్ చేస్తున్నాడు అంటే ఎంతో కొంత ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేశారు, అండ్ మంచి ఫ్యామిలీ అంతా బాగుంది. బట్ స్టిల్ ఏంటంటే మనకు ఒక గిల్ట్ ఉంటుంది కదా, మనం ఏం చేయట్లేదు, బికాస్ ఫ్యామిలీ స్ట్రాంగ్, వాళ్ళు సింక్ అవుతున్నారు, వాళ్ళు ఫ్లరిష్ అవ్వాలి కూడా మనతో పాటు. అందరూ చూస్తుంటే మన పేర్స్ మంచి జాబ్స్ చేసి సెటిల్ అయిపోతూ ఉంటున్నారు. సెటిల్ అవ్వకపోయినా అట్లీస్ట్ దే ఆర్ ఫ్లరిషింగ్ ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, మెంటల్గా వాళ్ళకి బాగుంది. సో ఏ రోజు ఎలా ఉంటుందో తెలియట్లేదు. కాబట్టి మనం కూడా మన ఫ్యామిలీకి అది ఇవ్వాలనుకుంటాం కదా, బట్ అది ఇవ్వలేకపోతున్నాం, మన బాధ చాలా ఉంటుంది. అదే మన ఫ్యామిలీ రియల్లీ వెల్ ఆఫ్, మనం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, దే విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు డెఫినెట్లీ మనం పెట్టే ఫోకస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఆ మెంటల్ ప్రెషర్ కానీ ఆ చిన్న గిల్ట్ లేకుండా హ్యాపీగా ప్రిపేర్ అవ్వగలుగుతాం. సో వన్ ఆఫ్ ది కేస్ ఇది. సెకండ్ బ్రోక్ కూడా కాల్ చేసి అడుగుదాం ఏమైందో. సెకండ్ పర్సన్ హ్యాస్ గివెన్ మెయిన్స్ 2 times, సో ఐ విల్ కాల్ హిమ్. హలో బ్రో, మధు బ్రో. బ్రో ఇస్తానన్నారు ఆంధ్ర యూనివర్సిటీ వివేక్ గారి నెంబరు. ఓకే గుర్తున్నా. లేదు వాట్సాప్లో రాలేదు బ్రో, అయితే ఒకసారి చూడండి. నార్మల్ మెసేజ్ చేసాను అనుకుంటా ఒకసారి. ఏంటి నార్మల్ మెసేజ్ చేస్తా చూడు. ఓకే లేదంటే వాట్సాప్ ఈ నెంబర్ ఉందా, ఆ నెంబర్ ఉందా? ఇదే మొన్న చేసిన నెంబర్. మొన్న కూడా దీంతోనే చేసాం కాదా? కాదు, ఆ నెంబర్ నేను ఫీడ్ చేసిన. లేదు ఇదే. ఓకే, ఆ నెంబర్ నేను ఫీడ్ చేశాను. ఏంటి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారా మరి? చేస్తున్నాం అలాగా. కొంచెం హెల్త్ ఇష్యూ కొంచెం ఉంటే నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. ఎక్కడున్నా? శ్రీకాకుళం వెళ్ళిపోయారా? గురువారం వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్ వెళ్తారా అయితే? గురువారం వెళ్ళి. నాది అవ్వలేదు బ్రో ప్రిలిమ్స్. ఓకే, నేను కాల్ చేస్తాను. నీకు పంపిస్తారా జీవన్ సార్? పంపించండి. వేరే కాల్ వస్తుంది. సరే. మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇప్పుడు మాట్లాడరు ఎక్కువ, ఎందుకంటే
అవ్వలేదు కాబట్టి మేము ఇలా వచ్చి కెమెరాల ముందు చెప్తున్నాం అవ్వలేదు అని. అయిన వాళ్ళు ఏంటంటే అదొక చిన్న ప్రెషర్ ఉంటుందన్నమాట. అరే అయిపోయింది అని అందరి కళ్ళు వాళ్ళపైనే ఉంటాయి. సో డెఫినెట్గా ఏంటంటే మెయిన్స్ ఏమైంది అని స్టార్ట్ అవుతుంది. సో వెన్ యూ ఆర్ ఇన్ ద ప్రాసెస్, ఎవరైనా నీకు ఏమైంది అని అడుగుతున్నప్పుడు మనకు చాలా భయం వేస్తుంది. ఇంకా ప్రిపరేషన్ మనమే సగం చేసుంటాము, అంత కాన్ఫిడెంట్గా ఉండము. ఇలాంటి టైంలో అసలు మనం అసలు ఎలా ఉంటుందంటే, ఇంకెవరైనా మిమ్మల్ని అయిందని ప్రతిరోజు అడుగుతూ ఉంటే ఇంకా చిరాకు వస్తుందన్నమాట. సో అందుకని దే విల్ నాట్ టేక్ కాల్స్ తీసుకొని నాది ప్రిలిమ్స్ క్లియర్ అయ్యింది, సో నేను మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాను, ఆర్ ఈవెన్ అయినా అవ్వకపోయినా ఇంటర్నెట్లోకి వచ్చి నాది ప్రిలిమ్స్ అయ్యింది అని ఎవరూ చెప్పరు. ఎందుకంటే ఆ పీర్ ప్రెషర్ ఏదైతే ఉందో, వీళ్ళందరూ యూట్యూబ్లో కామెంట్లు చేయడం కానీ, లేకపోతే తెలిసిన వాళ్ళు ఓకే ఇది ప్రిలిమ్స్ అయిపోయిందంట, సో మెయిన్స్ అయిపోతే ఇంక ఇంటర్వ్యూ అయిపోతే జాబ్ వచ్చేసినట్టే అని అనుకోవడం, లేదంటే ప్రిలిమ్స్ అయ్యింది నెక్స్ట్ మెయిన్స్ రాగానే ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ ఎలా రాసావు, అయ్యిందా, మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలా అయ్యిందా అని అడుగుతుంటారనమాట. సో దీనివల్ల ఏంటంటే అయ్యిందంటే హ్యాపీగా చెప్పుకుంటాం, అవ్వలేదని చెప్పుకోవడం ఎవరికైనా బాధే కదా. సో అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరికైనా అడిగేటప్పుడు. సో సంబడి ఈస్ ప్రిపేరింగ్, లెట్ దెమ్ ప్రిపేర్. వాళ్ళు కానీ నిజంగా జాబ్ కొడితే మీకు న్యూస్ పేపర్లో తెలుస్తుంది, లేదంటే ఎలాగోలాగా మీకు ఫోన్ చేసినా చెప్తారు ఎవరో ఒకరు. వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా పర్సనల్గా మీరు ఫోన్ చేసి కానీ మెసేజ్ పెట్టి కానీ క్లియర్ అయిందని అడగండి. నాకు కూడా ఈ బ్రో కాల్ చేసినప్పుడు నేను ఇండైరెక్ట్గా అడిగాను మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారా అనేసి, అంతేగాని ప్రిలిమ్స్ అయ్యిందా అని అడగలే. బికాజ్ బాధపడతారు అవ్వలేదని చెప్పడానికి. సో కొంచెం ఒక సెన్సిటివిటీ అనేది ఉంటుంది మనం వర్డ్స్ చూసేటప్పుడు, అవైతే ప్రాపర్గా యూస్ చేసుకోండి. అండ్ ఇంకో బాగా ఉన్నాడు శశాంక్ మిట్టాలని, హీస్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఆయనదైతే క్లియర్ అయ్యే ఉంటుంది ఆబ్వియస్గా. హీస్ క్రాకింగ్ ప్రిలిమ్స్ ఫ్రమ్ 4 attempts, మెయిన్స్ 2 attempts ఇచ్చాడు, 1 interview కూడా ఇచ్చాడు అనమాట. సో డెఫినెట్లీ హియర్ ఆయన అవుతుంది అని నేను ఆశిస్తున్నాను. సో ఆయనకైతే నేను మరి ఇంకా కాల్ చేయను, వీడియో కూడా లెంతీ అవుతుంది. సో ఇక నా రిజల్ట్ విషయంకి వస్తే, యాజ్ ఐ సెడ్ నాది కూడా ప్రిలిమ్స్ అవ్వలేదన్నమాట. సో ఎందులో అవ్వలేదో ప్రాపర్గా ఇయర్ నేను అనాలిసిస్ చేసుకోలేదు ఇంకా. ఐ విల్ డూ దాట్ బికాస్ ఆఫ్ మై ఆఫీస్ వర్క్. సాటర్డే ఫ్రైడే నుంచి నాకు చాలా హెక్టిక్గా ఉంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఫ్రైడే వర్క్, ఆ తర్వాత సాటర్డే రిలీజ్ అగైన్, అండ్ సండే కొంచెం రెస్ట్ దొరికింది. అగైన్ నిన్న మండే నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. సండే నైట్ ఒక ఇష్యూ వచ్చింది, అది మండే మార్నింగ్కి మేము టెస్టింగ్ చేయడం, ఆ తర్వాత అది స్టేబుల్ అయింది. మళ్ళీ మండే ఈవినింగ్కి యూఎస్ బిజినెస్ అవర్స్లో అగైన్ వి ర్యాన్ ఇంటూ అనదర్ ఇష్యూ. సో నిన్న రాత్రి 12 అయిపోయింది, అండ్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ జాయిన్ అయ్యాము. ఇప్పుడు అది కూడా ప్యారలల్గా నడుస్తుంది ల్యాప్టాప్లో. సో ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, మల్టిపుల్ థింగ్స్ ఆర్ going on, and so I couldn't check my key. And one more reason key చెక్ చేసుకోకపోవడానికి, ప్రిలిమ్స్ 25th అయింది, ఇప్పుడు దాకా చెక్ చేసుకోలేదు, ఆల్మోస్ట్ 20 days అవుతుంది కదా అనుకోవచ్చు. సో రిజల్ట్ వచ్చే వరకు కీ చెక్ చేసుకోకూడదని పెట్టుకున్నాను నేను. రీజన్ ఎందుకంటే, ఎప్పుడైనా నేను లాస్ట్ ఇయర్ కీ చెక్ చేసుకున్నాను, ఐ సా లైక్ 20 చాలా ఎక్కువ మార్జిన్ ఉంది మార్క్స్. సో అంత మార్క్స్ మార్జిన్లో ఉన్నప్పుడు 30 marks అట్లా మార్జిన్ ఉన్నప్పుడు ఇట్ వాస్ రియల్లీ టఫ్ ఫర్ అస్ టు ఈవెన్ హ్యావ్ ఎ హోప్. సో అందుకని ఇయర్ ఇంకా ప్రిలిమ్స్ కీ చూసుకుంటే అట్లీస్ట్ ఓకే ఇంత డిఫరెన్స్ అయితే అద్భుతాలు జరిగే అవకాశం లేదు, మ్యాజిక్ ఏం జరగదులే అని వదిలేసి విల్ నాట్ ఈవెన్ హోప్ ఫర్ దాట్. సో ఇంక పోయింది కదా అని కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. కొంత అరే పేపర్ 2లో పోయింది అంటే పేపర్ 1 అవ్వడం చాలా కష్టం, పేపర్ 1 అయింది పేపర్ 2లో పోయిందంటే చాలా డబల్ డిప్రెషన్కి వెళ్ళిపోయారు. ఈ ఇయర్ చాలామంది సీసాట్లో పోయింది నాకు తెలిసిన వాళ్ళది. సో నేనేం చేశానంటే, ఐ వాంటెడ్ టు గివ్ ఎ స్మాల్ లక్ ఫ్యాక్టర్, ఇక్కడ ఒక చిన్న అడ్వాంటేజ్ తీసుకుందాం కీ చెక్ చేసుకోకుండా అని. నేను కీ అయితే చెక్ చేసుకోలేదు, బట్ ఐ హోప్, నాకు ఒక చిన్న హోప్ ఉంది. యూనివర్స్, గాడ్, డెస్టినీ మొత్తం ఒక మ్యాజిక్ చేసి క్లియర్ చేస్తాయి. బుల్షిట్ ఐ నో, బట్ ఏంటంటే కీ చెక్ చేసుకోకపోతే మనం ఒక చిన్న హోప్ ఉంటుంది అవ్వచ్చేమో అని. కీ చెక్ చేసేసుకుంటే అవ్వదులే అనేసి వస్తుంది అనమాట. అందుకు నేను చెక్ చేసుకోలేదు. ఐఎమ్ నాట్ డ్రాగింగ్ మచ్, దట్స్ ద రీజన్. అది డెఫినెట్లీ ఐ విల్ చెక్ మై కీ చెక్ చేసుకొని పేపర్ నాకు ఎవ్రీ బిట్ గుర్తుంది, ఎగ్జామ్లో నేను అటెంప్ట్ చేసింది. ఐ కెన్ ప్రిసైజ్లీ ప్రిడిక్ట్, ఈవెన్ మార్క్స్ రిజల్ట్ వచ్చేలోపే ఐ కెన్ ప్రిడిక్ట్ ఎంత మార్క్స్ వచ్చాయి అని. ఐ విల్ అగైన్ మేక్ అనదర్ వీడియో ఫర్ రీజన్స్.
బిహైండ్ మై ప్రిలిమ్స్ ఫెయిల్యూర్ అనేసి ఐ విల్ ట్రై, మోస్ట్లీ ఐ విల్ ట్రై. ఇట్స్ రియల్లీ హార్డ్ ఫర్ మీ టు మేనేజ్ యూట్యూబ్, బట్ ఐ విల్ ట్రై. సో దాట్స్ ద థింగ్. ప్రిలిమ్స్ ఎవరిదైతే అవ్వలేదో డు నాట్ గెట్ డిసప్పాయింటెడ్. చాలామంది చెప్తున్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయామని. రీసెంట్గా ఒక అమ్మాయి కాల్ చేసి చెప్పింది, షీ ఈజ్ లైక్ ఏం చదవాలని అనిపించట్లేదు అనేసి. బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రిలిమ్స్ అయినా అవ్వకపోయినా యూ ట్రై ఫర్ మెయిన్స్ దిస్ టైమ్. సో ఇయర్ మెయిన్స్కి మీరు యాజ్ ఇఫ్ యూ క్లియర్డ్ ప్రిలిమ్స్, జస్ట్ గో ఫర్ మెయిన్స్. సో మెయిన్స్ ఆ 5 days ఎప్పుడైతే జరుగుతుందో ఆ 5 daysలో మీరు కూడా మెయిన్స్ రాస్తున్నారు అన్నట్టు మైండ్లో పెట్టుకొని ఈ 2 months కూడా ప్రిపరేషన్ అనేది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేసేయండి. మీరు జనరల్ సిలబస్ అయితే జిఎస్కి మెయిన్స్ ప్రిపేర్ అయిపోండి. ఆప్షన్ అవ్వకపోతే ట్రై యాజ్ మచ్ యాజ్ యూ కెన్ కవర్ ఇఫ్ యూ గివింగ్ ప్రిలిమ్స్ దిస్ ఇయర్, ఇఫ్ యూర్ మెయిన్స్ దిస్ ఇయర్. సో ప్రిలిమ్స్ అవ్వలేదు అంటే అదొక అడ్వాంటేజే మనకి. ప్రిలిమ్స్లో పోయినా, ఇంటర్వ్యూలో పోయినా, ఎక్కడ పోయినా పోయినట్టే. అగైన్ నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. సో కరెక్ట్గా సిలబస్ మేము ఫినిష్ చేయలేదు అన్న వాళ్ళు మెయిన్స్లో పోయే కన్నా ప్రిలిమ్స్ స్టేజ్లో పోవడం ఇంకా మంచిది. మీరు అట్లీస్ట్ ఏవైతే ఏరియాస్ ఉన్నాయో, డార్క్ ఏరియాస్ ఉన్నాయో, గ్రే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో మీరు ఫోకస్ చేసి సిలబస్లో ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు. అండ్ వన్స్ ఆ గ్రిప్ తెచ్చుకోండి. ఇయర్ వాట్ ఎవర్ యూ ప్రిపేర్డ్, వాటితో మెయిన్స్ రాయడానికి ప్రయత్నాలు చేయండి. ఆ క్వశ్చన్స్ ఒకసారి చూడండి, పేపర్స్ చూడండి, వచ్చిన ఇయర్ ఇచ్చిన పేపర్స్ చూడండి, ఆన్సర్ చేయగలుగుతున్నారో లేదో చూడండి. ఇన్ కేస్ ఇయర్ మీరు కూర్చొని ఉంటే బై గాడ్స్ గ్రేస్ వన్ లక్ వల్ల మీరు ఒకవేళ ప్రిలిమ్స్ క్లియర్ అయింది అంటే ఇవాళ ఇయర్ మీరు మెయిన్స్ ఇచ్చేటట్టు మీరు రెడీగా ఉన్నారో లేదో ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. దానికి తగ్గట్టు మీరు నెక్స్ట్ ఇయర్కి ప్రిపరేషన్ ఇంకా బెటర్గా చేయొచ్చు. సో ఇంకా ఆగస్ట్ దాటిన తర్వాత ఏవేవైతే లూప్ హోల్స్ ఉన్నాయో, ఏవైతే డార్క్ ఏరియాస్, గ్రే ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటి మీద ఫోకస్ చేసి డెఫినెట్గా వాటి మీద అయితే వర్క్ ఆన్ చేస్తే మీరు నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రెడీగా ఉంటారు. ఈవెన్ ప్రిలిమ్స్ క్లియర్ అయితే వెంటనే మనం మెయిన్స్కి రాయడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవ్వలేదు అని కంగారు పడకుండా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడానికి ఇయర్ అనేది ఒక సువర్ణ అవకాశంగా వాడుకోవచ్చు. సో డెఫినెట్లీ విల్ ఆల్ యూటిలైజ్ ఇట్. ఇక్కడే ఉంటాము, అందరం కూడా చేద్దాము. విల్ ట్రై అవర్ బెస్ట్ ఇన్ దిస్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్.